What if I lay down and I play dead and I stay dead? Baby, you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares. Standing right there. What if I lay down and I play dead and I stay dead? Then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. సో టైం చూడండి, అందరూ అన్నం తినే టైంకి నేను ఇప్పుడు కిచెన్లో వంట చేయడానికి వెళ్తున్నాను. ఈరోజు ఏమంటారు, సండే కదా, సో కొంచెం వెళ్ళాలా చేద్దాం అనుకుంటా అలా బతికిచ్చి టైం వేస్ట్ చేశాను. అండ్ నిన్న మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నన్ను డిష్ వాషర్ గురించి అడిగారండి. ఆ విషయం మాట్లాడుకున్నాక మనం కిచెన్ రొటీన్లోకి అయితే వెళ్దాము. ఈరోజు గిన్నెలు మీరు గమనిస్తే కొంచెం తెల్లగా ఉన్నాయి. అంటే సున్నపు నీళ్లు పడి ఎండిపోతే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఎందుకంటే ఇది నేను తీసుకున్న డిష్ వాషర్ వచ్చేసి ఎల్జీది వైఫై ఎనేబుల్డ్ మోడల్ అనమాట. సో ఇదేంటంటే వైఫై మన మొబైల్కి కనెక్ట్ అయ్యి ఉంటే ఏదైనా ఎర్రర్ మెసేజ్, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయినా, ఏదైనా మనం ఫిల్ చేయాల్సింది ఉన్నా కూడా మెసేజ్ త్రూ వస్తుందన్నమాట. సో చూస్తే అంటే సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమొచ్చిందంటే యాడ్ రిన్సైడ్ ఫర్ బెటర్ డ్రై పర్ఫార్మెన్స్ అని వచ్చింది. సో రిన్సైడ్ అయిపోయింది, అది ఫిల్ చేశాను, పై వరకు వచ్చింది. చూసారు కదా, లిక్విడ్ దొరుకుతుంది. ఇది కానీ సరిపడా లేకపోతే ఏమవుతుందంటే, ఇగోండి గిన్నెలు చూసారు కదా, క్లీన్ అవుతాయి కానీ ఆ తెల్లటి మరకల్లాగా ఉంటాయి అన్నమాట. సో అయితే మనము సాల్ట్, రిన్సైడ్, డిటర్జెంట్ ప్రాపర్గానే 3 చూసుకుంటూ ఉండాలి. లేదంటే క్యాప్సూల్స్ టైప్ దొరుకుతాయి కదా, ట్యాబ్లెట్స్ లాంటివి, అవైనా సరే యూస్ చేయొచ్చు. మాకు ఇక్కడున్న వాటర్కి క్యాప్సూల్ కంటే కూడా ఈ 3 వేస్తేనే పర్ఫార్మెన్స్ బాగుందని నేను అవే యూస్ చేస్తున్నాను. అండ్ ఇంకా అయితే ఇగోండి వాటర్, ఫస్ట్ మధ్యాహ్నం టైం అయితే ముందు కొంచెం వాటర్ ఎక్స్ట్రా నింపేసి ఉంచుతాను. మధ్యలో ఎక్కువ వేడి నీళ్ళప్పుడు ఫిల్టరేషన్ ఆన్ చేయడం ఎందుకని ఒక 12 ఆ టైంలోనే పెట్టేశాను. అండ్ ఈరోజు ఏదో కొంచెం బేకింగ్ చేద్దామని చెప్పేసి కొద్దిగా పిండితోటి బ్రెడ్ లాగా ట్రై చేద్దామని కలిపి ఉంచాను. ఎలా వచ్చిందో తర్వాత బ్లాగ్లో కంటిన్యూ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం పన్నీర్ ఉంది. ఆల్రెడీ 2 ప్యాకెట్స్ తెచ్చాను పన్నీరు. ఒకటి నేను మయోనీస్, హెల్దీ మయోనీస్ అని చెప్పేసి ఇంటర్నెట్లో ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక టిప్ ఉంది. సో నేను అది ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అందువల్ల ఒక చిన్న ప్యాకెటే ఉంది. సరే ఉంది కదా అని ఒక ఆలు, క్యాప్సికమ్ కూడా పండిపోవచ్చేసింది. సమ్మర్ కదా, ఇక్కడ మేము ఉండే క్లైమేట్కి ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా వస్తువు తొందరగా మగ్గిపోతూ ఉంటాయండి. సో అది ప్రాబ్లం. అవన్నీ కూడా అక్కడ రెడీ పెట్టుకున్నాను. అండ్ ఇది ఒక చిన్న స్మాల్ కిచెన్ టిప్. పచ్చి కొబ్బరి మనము తర్వాత వాడాలి, ఉంచుకోవాలి అని అనుకుంటే పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసేసి ముక్కలుగా చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఇట్లా జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకుంటే కొన్ని మంత్స్ వరకు ఫ్రెష్గా వాడుకోవచ్చు. ఒక 5 to 6 months ఇబ్బంది ఏం లేదు. కావాల్సిన కొన్ని తీసి నీళ్ళల్లో వేసి కాసేపు నానబెట్టామంటే దాని వెనకాల ఉన్న బ్లాక్ కలర్ పార్ట్, అంటే తోలు కూడా ఈజీగా వచ్చేస్తుంది, మనకి ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ ఇదిగోండి కీర చూసారా, మా హస్బెండ్ కీరాలు తెమ్మంటే, చిన్నది తెమ్మంటే సొరకాయ సైజ్ అంతా తీసుకొచ్చారు. సో ఈరోజు అవి కూడా కట్ చేద్దామా అని చెప్పేసి జిప్లాక్ బ్యాగ్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ కావాల్సినవన్నీ కూడా ఒకటే. మీరు అనొచ్చు, ఈ ఒకటి చేసిన కర్రీ ఎవరికి సరిపోద్దని. మా ఇంట్లో ఈ మాత్రం కర్రీ చేస్తేనే ఇంకా వదిలేస్తారు. ఒక చట్నీ ఖచ్చితంగా ఉంటుంది, ఏదో ఒకటి, రోటి పచ్చడి, కర్రీ, పెరుగు, అంతే. ఇంకా ఫ్రై కూడా సపరేట్గా అయితే ఏం చేయను. ఏమైనా ఉంటే ఫ్రైమ్సో లేదంటే వడియాలో ఏమైనా కొంచెం వేపుకోవడం, అంటే అవి కూడా రెడీమేడ్ వెళ్ళండి. నేను మా ఇంట్లో చాలా తక్కువ ప్రిఫర్ చేస్తారు, వడియాలు ఎక్కువ ఇష్టంగా తినరు. అందుకని చెప్పేసి నేను పెద్దగా ఎక్కువ పెట్టలేదు. చూద్దాం, ఈ ఇయర్ అయినా సరే కొన్ని వడియాలన్నా పెట్టుకుందాము. అట్లీస్ట్ నా కోసమైనా నేను తినొచ్చు కదా కొన్ని అని అనుకుంటున్నాను. ఇంకా జిప్లాక్ బ్యాగ్ అయితే క్లీన్ చేసేసి ప్లేట్, ఫస్ట్ ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటే కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ప్రాపర్గా రెడీ చేసి పెట్టుకుంటే వంటకి చేతి కింద అన్నీ ఉంటే టకటక అయిపోతుంది. నాకు టైం ఉన్నప్పుడైతే సైమిల్టేనియస్ కంటే కోస్తూ వండుతూ అలా చేస్తూ ఉంటాను. లేట్ చేశానంటే మాత్రం ఇక టైం వేస్ట్ చేయకుండా అన్నీ రెడీ పెట్టుకోవాలి కాబట్టి మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇక మొత్తం చెక్కు తీయాల్సినవి, తోలు తీయాల్సినవి అన్నీ తీసేసి రెడీగా పెట్టుకుంటే వాటిని కట్ చేసుకుంటూ చకచక వంట పని ఈజీగా అయిపోతుంది. సో ఈ ప్రాసెసే కదా, చేతులు ఊరికే తొక్కలు తీసామా, కడిగామా, మళ్ళీ అక్కడ తుడిచామా, ఈ ప్రాసెస్ అంతా అయిపోయి మనకు కావాల్సిన అన్ని
నీట్గా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పని అయిపోతుంది. అండ్ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా సూపర్ మార్కెట్స్లో అబ్జర్వ్ చేస్తుంటా. చిక్కుడుకాయలు ఒలిచిపెట్టి, దానిమ్మ గింజలు ఒలిచిపెట్టి, మళ్ళీ బెండకాయలు కట్ చేసి పెట్టి, ఇలా ఎవ్రీథింగ్ మళ్ళీ తర్వాత వాళ్ళకి పని లేకుండా అలా ప్యాకెట్ ఓపెన్ చేసామా వండుకునేలాగా రెడీ చేసి సూపర్ మార్కెట్ కల్చర్ అనేది జనాలకి ఇంకా బద్ధకంగా ఉండేవాళ్ళని ఇంకా బద్ధకంగా తయారు చేస్తుంది, పని బిజీ ఉండేవాళ్ళకి కన్వీనియన్స్ చేస్తుంది. సో మంచి చెడు అటు ఇటు రెండు ఉన్నాయి, మనం ఎలా వాడుకుంటే అలాగా. ఇగోండి ఫైనల్గా ఎయిర్ ఫ్రైయర్లో చేశాను. అవెన్లో పెడదామంటే అది డిష్ వాషర్ పక్కన ఉంది, దాని పక్కన వేడిగా ఆన్ చేయడం ఎందుకులే, కొంచెం పిండే కదా అని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. మంచిగానే అయింది, కానీ కొంచెం స్టిఫ్గా అనిపించింది. సో బేకింగ్ అనేది వంటలాగా ప్రతిరోజు వంట చేస్తూ ఉంటే ఎలా చేయతిరుగుతుందో ఇది కూడా మనం చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్ అవుతాము. ఇక ఎప్పటికీ చేయకపోతే మనకి ఎప్పటికీ రాదు. కొంచెం కొంచెం ట్రయల్ వేస్తూ నిదానంగా అన్నీ అంటే మనకి కాంపోజిషన్ తెలుస్తుంది, ఎంత క్వాంటిటీ వేస్తే మన ఇంట్లో ఉపయోగించే పిండికి పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది అనేది మనం 1-2 సార్లు చేయాలి. 80% ఓకే అనిపించింది. ఇంకొక 20% ఇంకా బాగా ఫ్లఫీగా వస్తే బాగుండేది అని అనిపించింది. మనం ఏంటంటే ట్రయల్ వేస్తూ ఉంటే మిస్టేక్స్ అనేవి తెలిసి మళ్ళీ పర్ఫెక్ట్ అయిపోతాం. సో అందుకని చెప్పి ఓకే పర్లేదు అని అనిపించింది. మంచి కలరు అంటే కుక్ అవ్వడం బాగా అయింది ఎయిర్ ఫ్రైయర్లో. అండ్ ఇది వచ్చేసి నా వైపర్ చూపిస్తున్నాను. ఇది డిష్ వాషర్ ఉండేవాళ్ళకి చెప్తానండి, వైపర్ ఒకటి మనం రోజు గిన్నెలు తోముకునే స్టీల్ స్క్రబ్బర్ అయినా గ్రీన్ కలర్ స్క్రబ్బర్ అయినా ఇవన్నీ కూడా హ్యాపీగా అందులో పెట్టేయచ్చు. హై టెంపరేచర్ మోడ్లో పెట్టినా కూడా ఏం మెల్ట్ అవ్వవు, చక్కగా స్టెరిలైజ్ అయిపోతాయి. ఏ రోజుకి ఆ రోజు చేతి కింద నాప్కిన్ ఎలా ఫ్రెష్గా పెట్టుకుంటానో ప్రతిరోజు డిష్ వాషర్లో గిన్నెలన్నీ సర్దాక కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేశాక ఈ 2 వైపరు 2 స్క్రబ్బర్లు 2 అందులో పెట్టేస్తాను అనమాట. సో మళ్ళీ గిన్నెలు అంటే కిచెన్ సింక్ అంతా తోముతాను కాబట్టి అవి స్టెరిలైజ్ అయిపోతాయి, ఈ వైపర్ కూడా స్టెరిలైజ్ అయిపోతుంది. సో పాడేం అవ్వవు, ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ ఈవెన్ దువ్వెన్లు కూడా మనం తలదూకునే దువ్వెన్లు కూడా ఇలా అప్ డౌన్వర్డ్ డైరెక్షన్లో పెడతాను, అంటే కింద వాటర్ ఫ్లో వాటి మీద బాగా పడేలాగా. అవి కూడా 2 రోజులకు ఒకసారి అందులో పెట్టేస్తాను. చక్కగా అవి కూడా నీట్గా మురిగిపోయి స్టెరిలైజ్ అయిపోయి హ్యాపీగా ఉంటాయి అనమాట. సో కొన్ని ఈ డిష్ వాషర్ వచ్చాక మనం స్పెషల్గా క్లీన్ చేసే వాటిని మనం చేసేదానికంటే కూడా బాగా క్లీన్ చేసుకునేలాగా ఈ కన్వీనియన్స్ అనిపించింది. రిస్కీ అని అనిపించి ఫస్ట్లో కొన్ని ట్రయల్స్ వేసాను. సో ధైర్యం వచ్చిన తర్వాత హ్యాపీగా దువ్వెన్లు, స్క్రబ్బర్లు, వైపర్లు అన్నీ కూడా అందులో పెట్టేస్తాను. అంటే ఒక్కొక్క రోజు మనకి కొంచెమే ఉంటాయి చూడండి గిన్నెలు, అలాంటప్పుడు ఇలాంటివి తోసేస్తాను. ఈవెన్ గిన్నెలు పెట్టే స్టాండ్ అవి స్టీల్ ఉంటాయి చూడండి, అవి కూడా కాస్త ప్లేస్ ఉంటే ఒక పక్కన పడేస్తాను అనమాట. అవి కూడా నీట్గా అయిపోయి చక్కగా తళతళలాడుతూ ఉంటాయి. మనం అనుకుంటాం ఒక వస్తువు కొనేటప్పుడు ఒక పర్పస్ కోసమనే, కానీ దాన్ని ఆ తర్వాత తెలుసుకుంటే చాలా విధాలుగా వాడుకోవచ్చు. అండ్ ఇగోండి ఇక్కడైతే నేను మిక్సీ వేసేసి పేస్ట్ కూరగాయలు అన్నీ కూడా కట్ చేసేసి పన్నీర్ అన్నీ కట్ చేసి ఇక మొత్తం కీర కూడా కట్ చేసి అన్ని ఇట్లా రెడీ చేసాను. ఇలా పెట్టుకుంటాను నేను. కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేది కూడా ఒక సైడ్కి ఉంచేసాను అనమాట. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది, అసలు టేస్ట్ సూపరు. వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను చేసిన సింపుల్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పన్నీరు కొంచెం మరీ అంటే కర్రీ ప్రిపేర్ అయ్యాక చివర్లో పన్నీర్ వేస్తూ ఉంటారు, అలా కూడా వండి చూశాను. అండ్ నేను ఇట్లా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక కర్రీలో వేసుకుని చూశాను. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టేస్ట్ అంటారు కదండి. ఇప్పుడు వంట ఒకే కర్రీని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుకుంటారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ ఇష్టం. అలాగా పన్నీర్ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా కర్రీలో అంటే ఉడికేటప్పుడు వేస్తే వచ్చేటటువంటి టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ వేరే ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే టెక్స్చర్ వేరే ఉంటుంది. మీరు 2 విధాలుగా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి మీకు ఎలా నచ్చితే అట్లా ఫాలో అయిపోండి. నాకైతే ఫ్రై చేశాక అవి కొంచెం స్టిఫ్గా అవుతాయి, అవి అట్లా కొరుకొని తింటే ఒక రబ్బర్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుంది, నాకు అది నచ్చింది, అందుకని నేను ఫ్రై చేశాను. సాఫ్ట్గా ఉంటేనే నచ్చేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఫ్రై చేయకుండా చక్కగా కూర అన్నీ మనం వేసిన తర్వాత లాస్ట్లో గ్రేవీలో వేసేసి మగ్గేటప్పుడు మూత పెట్టేసి ఉంచామంటే అన్ని ఫ్లేవర్స్ బట్టి టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది. సో మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. బేసిక్గా అయితే నేను కొంచెం ఆయిల్ అవి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ సరిపడినంత ఆయిల్ వేసుకొని కూరకి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసి దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఇక ఒకటి ఏం అవసరం లేదు. ఈ క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, క్యారెట్ కూడా పెద్దగా కట్ చేయొచ్చు, పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మా అబ్బాయి తీసి పక్కన పెట్టేస్తాడు చక్కగా. అందుకని మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి వంటలు చేసుకోవాలి కదా లైఫ్ స్టైల్ ఛానల్ అంటే, అందుకని చెప్పి వాటిని చిన్న చిన్నగా కట్ చేశాను. సో ఇక అన్నిటినీ వేసేసి కలిపేసి
మగ్గిచ్చేసుకుంటే కాస్త ఫ్రై అవుతాయి. ఆ తర్వాత మనం ఇంకా కావాల్సిన సీజనింగ్ అన్నీ కూడా వేసుకోవచ్చు. కూర అయితే భలే కలర్ఫుల్గా మంచిగా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. సో నేను ముక్కలకి చూసుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసేసాను, పసుపు కూడా వేసేసాను. వేసి కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి మగ్గించుకుంటే మనకి మగ్గుతాయి. ఈ లోపల మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా, కొంచెం ముక్కలకి ఈ ఫ్లేవర్స్ కలర్స్ అంతా పట్టిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉంది, పచ్చి కొబ్బరి ముక్కలు, చిన్న 2 చెక్క ముక్క, అలాగే 2 లవంగాలు, 2 యాలకులు ఇవి వేసి గ్రైండ్ చేశాను. అంతే, ఏం లేదు. అందులో కొంచెం ఉల్లిపాయ, కాస్త టమాటా కూడా వేసాను. దీనివల్ల ఏంటంటే గ్రేవీగా ఉంటుంది కదా, ఓన్లీ కొబ్బరి పేస్ట్ కాకుండా కాస్త ఉల్లిపాయ, టమాటా కూడా వేసుకుంటే గ్రేవీ బాగుంటుందని చెప్పేసి అన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి కలిపితే, మీరు ఎంత కూరగాయ ముక్కలు తీసుకున్నారో మీరు వేసిన మసాలా పేస్ట్ని బట్టి కొంచెం ముక్క మునిగే వరకు నీళ్లు ఉండేలా చూసుకోండి. చివర్లో కసూరి మేతి తెలిసిన కదా, ఎండిన మెంతాకు, అది వేసేసి లైట్గా మిక్స్ చేసేసుకొని మనం కాస్త మరగడం స్టార్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి మరిగేటప్పుడు సిమ్లో పెట్టేసేసి మధ్య మధ్యలో 1-2 సార్లు అలా కలుపుకుంటూ ఉంటే చక్కగా కర్రీ అనేది మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి దగ్గరకు వచ్చి మంచిగా గుమగుమలాడుతూ రెడీ అయితే అయిపోతుంది. ప్రాసెస్ సింపుల్. చూసారా, కూరగాయలు తీసినప్పుడు ఒక ఆలు, ఒక టమాటా, ఒక క్యాప్సికమ్ ఉంది, కానీ కూర ఎంత అయిందో చూసారా. చక్కగా రోటీస్లో కానీ అన్నంలో కానీ సూపర్గా ఉంటుంది. మంచిగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ నెంబర్ ఉంటే వాటిని సేవ్ చేసుకుంటే మీకు ఛానల్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.